అక్కడ ఆయనకన్నా జగన్ కు 11 వచ్చినాయి, 8 సార్లు 6 కూడా రావి నాకు. ఎక్కడి పరిపాలన పడండి. నేను 70 ఏళ్ళు వచ్చినా గానీ, ఇన్ని పార్టీలు చూసినా గానీ ఇటువంటి కాంగ్రెస్ పరిపాలన దుర్మార్గ పరిపాలన నీకు చూడలేదండి. నాకు 73 ఏళ్ళు వచ్చింది. ఏ గ్రామ పంచాయతీ తెలుస్తుంది కదా. కాంగ్రెస్ అంటే వాళ్ళకు మూలకున్న ముసలమ్మ కూడా ఓటేదండి. ఓటు అసలు కాంగ్రెస్ అంటేనే విరక్తి పుట్టినప్పుడు 13 నెలలకే. కేసీఆర్ పరిపాలన మనకు రైతు బంధు పింఛన్ నా దగ్గర 4000 ఇస్తాడు, అయిపోయినాయి. కళ్యాణ లక్ష్మి అది ఇవ్వట్లేదు. ఇంటికో మహిళకు అది 2500 అయిపోయినాయి. ఏం లేదు నాన్న, ఇంత వేస్ట్ పరిపాలన. రైతు మాపన్నాడు 50% మా 50% మాకు చేయలేదు. అది అట్టే ఉందండి. నా భార్యకు తలకంబడు మాది సర్పంచ్ని, ఎంపీటీసీని. నా భార్యకు 1,20,000 అయిమాపి కాలేదు, 90,000 లాయమాపి కాలేదు. వాడు ఎవరు చేసిండండి? వేస్ట్ అది రేవంత్ రెడ్డి పరిపాలన. బోనస్ అక్కడ ఎవరికి ఇచ్చిన సన్నోట్లు అన్ని ఓట్లకి ఇస్తాడండి. అన్ని ఓట్లకి ఇస్తాడు, సన్నోట్లకి ఇస్తాడు. ఈ సన్నోట్లు ఏం చేసి కల్లాలో పోస్తే ఐకేలో పోస్తే ఇస్తాడు. ఈ లోపల రైతులు ఏం చేస్తారు? ఐకేలో పోతే చాలా లాస్ వస్తుంది. ఓట్లకు సుఖం రావు. రైతులు ఏం చేయాలి? అన్ని మిల్లర్లు 1800 ఏమంటే అమ్ముకురు, 1700-1800కి. ఏమైనా 1-2కు అది ఇచ్చినట్టు ఇచ్చిందంటే. రైతు కూలీలకు 6,000 ఇస్తాను, 12,000 ఇస్తాను. దానికో లింక్ పెట్టిండు సార్. మళ్ళా ఏం లింక్ పెట్టిండు? వాళ్ళకి ఇస్తానని చెప్పి మళ్ళీ ఏం చేసిండు? కరువు పనిలో ఉపాధి పనిలో చేసి ఉండాలంట. అది ప్రతి దానికి లింకేనండి. ఇప్పుడు నేనున్నా సార్, నా కొడుకు ఎక్కడో పక్క పోయిండు, కుటుంబ సర్వే అన్నాడు. కుటుంబ సర్వే అంటే ఒక కారు ఉంటది, బండి ఉంటది, కష్టపడి కొనుక్కోవద్దండి. అది ఏది బాగాలేదు సార్. ఫ్రీ బస్ ఎవరు మేలు సార్? ఫ్రీ బస్ మాకు కాదండి మేలు. హైదరాబాద్ లో జాబ్ చేస్తారు కదా, వీడెక్కి అడిగి ఆ షాప్ నుంచి ఆ షాప్ కు వాళ్ళకే మేలు తప్ప పల్లెటూరులో ఎవరు పోతారండి? పొలాలు నాటేసుడు వాళ్ళు తిరుగుతారు. అవుతుంది ఎప్పుడో పోతే 6 నెలలకు 3 నెలలకు తప్ప. అది మాకు ఏం లాభండి ఫ్రీ బస్సు. టెస్ట్ కొట్టేదండి. అది గవర్నమెంట్ గా లాస్. 1,16,000 ఇస్తే కానీ ఆ ఇచ్చుకుంటే తులం బంగారం ఇస్తాడు. తులం బంగారం లేదు, ఏది లేదండి. అంత ఫోకస్ మాటలు. కానీ పాపం కేసీఆర్ అన్నదానికన్నా ఎక్కువ చేసిండు. మాటల కన్నా పుల్లు గాని బళ్ళు గాని ప్రతి చేసిండండి. జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు కదా, వాళ్ళ పనితీరు ఎట్లా? ఇతర మంత్రులా? వాళ్ళకి తూర్పు తెలియదు, దక్షిణం తెలియదు. ఇంతకుముందు కాలం శ్రీరామ సాగర్ నీళ్లు కనువాడు రాయచర్లకు వచ్చేదండి. ఆ నీళ్లు తెచ్చినోడు లేడు. పాపం జగదీశ్వర రెడ్డి గారు మాకు పోయిన సంవత్సరం అలుగుపోయించుడు. ఆ నీళ్లు తీసుకొచ్చి తుంగతూరు తీరా పాడుకుంటూ వచ్చి చక్కదానిగా మాకు జగదీశ్వర రెడ్డి గారు చెరువు అలుగుపోయించుడు. చక్కదాని జగదీశ్వర రెడ్డి వీళ్ళకి ఏం తెలియదండి. ఆయన ఎక్కడ ఉంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి. ఆయన తవలపాకులు ఎవడే సరిపోతుంది. ఆయన చేసేది ఏం లేదు. ఇక్కడ ఇవాళ పొట్లాలు ఉంటాయిగా, అయ్యా నోరు తిరిగేది ఆయనకు. ఇక్కడ ఉన్నానికి ఇంకా 7 పూట దత్తి ఈ వరకు ఇలా చేస్తారండి. కాంట్రాక్టు వచ్చే సంపాదించుకోరు పుష్కలంగా. ఎలక్షన్ డబ్బులు పెట్టడం, బెదిరేయడం, వారి మీద కేసులు, వీళ్ళ మీద కేసులు. కొన్ని రోజులు లీడర్స్ మీద పెట్టి ఇక్కడ కొన్ని రోజులు పామాని లింగయ్య ఉండగా ఓడిపోయిన లింగయ్య గారు ఆయన మీద కేసులు మాట్లాడితే కేసులో వీళ్ళ పని లేదండి. భూపాల్ రెడ్డి గారు చేస్తున్నాయండి ఆయన పని. అది రేవంత్ రెడ్డి గారి పాలనే అది. ఆయన మొదటి నుంచి కూడా అదే పని కదా. రాజ్యాంగం దానికి తెలియదు. ఈయన గంచేస్తాడు, గంచేస్తాడు. ఈయనైతే పరిపాలనకు పనికిరాడండి. కాంగ్రెస్ వాళ్ళైనా ఇంకో ఇళ్ళనైనా ఒక మంచి పెడితే బాగుంటది. పక్క రాష్ట్రానికి ఈసారి నేర్చుకోవాలి. ఈయన చంద్రబాబు నాయుడు వికలాంగులకు 6,000 ఇస్తుండు, మాగోటి గారికి 4,000 ఇస్తుండు, అసలు లేవని వాళ్ళకి 8,000 ఇస్తుండు, 10,000 దాకా ఇస్తుండు. ఆయన చూసేనే నేర్చుకోవాలి. ఈయన నేర్చుకోవడం అని చెప్తున్నాడు. నా పాలనే నాకు లెక్క. ఈయనే మంచిగా పరిపాలిస్తున్నా. ఆయన పని అదేనండి. కేసీఆర్ రావాలి, అసెంబ్లీకి రావాలి, మాట్లాడాలి. కేసీఆర్ ఎక్కడ నక్కాడే నాగలోకి వెళ్ళాడండి. నాగలోకి వెళ్ళే నక్కాడు. చెప్పండి ఈయనకి ఏం తెలుసు? కేసీఆర్ ఈయన కాడికి వస్తాడా అండి? వాడు గెలిచిన నాడు వస్తాడు, గెలిపిస్తావు. కేసీఆర్ గెలిపించి వల్ల ముఖ్యమంత్రి అయినప్పుడే వస్తాడు. ఈయనకి అది కూడా తక్కువ. ఆయనకన్నా జగన్ కు 11 వచ్చిన 8 సార్లు 6 కూడా రాయనకు. విన్నారా అండి? అదే అండి.